నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. రైతు సమస్యల పరిష్కారం కోసం నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నామని అన్నారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే రైతుల రుణమాఫీలో ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయల వరకు ఉన్న క్రాప్ లోన్లను ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల నియోజకవర్గ వ్యాప్తంగా గురువారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసనలు చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన విధంగా రైతు బంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అన్నిటినీ నెరవేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండేతో పాటు ఆయా మండలాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. న్యాయం జరగాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. రైతుల పక్షాన నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి మాట నిలబెట్టుకునే విధంగా, రైతులకు మోసం చేయకుండా న్యాయం జరిగే విధంగా వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలి. రైతు భరోసా కింద మీరు ఇస్తానన్న ఎకరానికి మొదటి పంటకు 7,500 కౌలు రైతులతో పాటు రైతులకు ఇవ్వాలి. అదేవిధంగా రైతు కూలీలకు కూడా నెలకు 1000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. మొదటి పంట కింద ప్రతి రైతు కూలికి 6,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.